అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వందల్లో ఉంది, కానీ సౌకర్యాలు మాత్రం జీరో. గొంతు తడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, నేతలు పూర్తిగా గాలి కొదిలేశారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది? ఆ విద్యార్థుల అవస్థలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. చుట్టుపక్కల తండాలు, పేద గ్రామాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వం గొప్పగా చెప్పే మనబడి మాటలు ఇక్కడ మాత్రం నీటి మూటలయ్యాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో కిటకిటలాడే ఈ స్కూలులో కనీస మౌలిక వసతి అయిన నీరు మాత్రం కరువైంది. ముఖ్యంగా తాగునీరు లేక వాష్రూమ్లలో నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. బడికి వస్తే చదువుకోవాల్సిన పిల్లలు ఉదయమే ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లు మోసుకొస్తున్నారు. ఉదయం తెచ్చిన ఆ కాసిన్ని నీళ్లు మధ్యాహ్నానికి అయిపోతే ఇక రోజంతా దాహంతో అల్లాడిపోవాల్సిందే. గొంతు ఎండుతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. నీటి చుక్క లేక స్కూల్లో క్లాసులు వినడమే ఒక శిక్షలా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన శుభ్రత లేక దుర్వాసన మధ్య చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. స్టడీయింగ్ 10th క్లాస్ ZPHS కొండమల్లేపల్లి. మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. రోజు తాగనీకి వాటర్ లేదు, కడగనీకి కూడా వాటర్ లేదు. బయట నుంచి వాటర్ ట్యాంకర్ తీసుకొస్తారు. 3-4 రోజుల నుంచి మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. బాత్రూమ్ కూడా లేదు, బాత్రూంలో కూడా నీళ్ళు వస్తలేదు. వాటర్ వచ్చేటట్టు మీరే చూడాలి. వాటర్ ప్రాబ్లం ఉంది. అండ్ అక్కడ ట్యాంక్స్ దగ్గర నిలబడాలంటే డ్రెస్సెస్ కూడా తడిచిపోతున్నాయి. అండ్ క్లాసెస్లోకి వెళ్ళాలి, టైం లేట్ అవుతుంది. తినడానికి కూడా కొంచెం టైం పట్టుద్ది. అండ్ స్టడీకి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుద్ది. ట్యాంక్స్ దగ్గర ఎక్కువ స్పెండ్ అంటే ఎక్కువ తడవడం కానీ ఇట్లా చేస్తారు అందరు. వాటర్ రావట్లేదు సార్. బయట నుంచి ట్యాంకర్ తెస్తారు వాటర్. ఇక బాత్రూమ్లో కూడా వస్తలేదు, లేడీ సైడ్ కూడా వస్తలేరు గర్ల్స్. ఇప్పుడు వాటర్ అసలుకే లేదు. అన్నం తాగితే మళ్ళీ వాటర్ లేదు, ఏం లేదు. బయట కూడా పంపించారు. మళ్ళీ లోపల అనిస్తే కుడతారు సార్. అది కూడా మా ప్రాబ్లం. సమస్య అంతటితో ఆగలేదు. పాఠశాలలోని వాష్రూమ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా బాలికలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మధ్యాహ్న భోజనం తిన్నాక కనీసం చేతులు, ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. ఇక మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో పరిశుభ్రత లోపించి తీవ్ర దుర్వాసన వస్తోంది. అనారోగ్యం బారిన పడతామనే భయంతో పిల్లలు రోజంతా నరకయాతన అనుభవిస్తున్నారు. స్కూళ్లలో ఇన్ని సమస్యలున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రామావత్ నాగేశ్వరరావు, కొండమల్లేపల్లి గెస్ట్ హెడ్ మాస్టర్ అండ్ కొండమల్లి మండలి విద్యాధికారి. ఇక్కడ మంచినీళ్ళ సమస్య అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే కృష్ణా నుంచి రావడంలో లేట్ అయిన నాడ మాత్రం జర కష్టంగా ఉంటుంది. పిల్లలకు తాగే నీళ్ళు వచ్చిన నాడైతే మంచిగానే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మోటార్తో పాటు కరెంటు లేనప్పుడు కూడా మాకు కష్టంగా ఉంది. అప్పుడు మేము గ్రామ పంచాయతీ నుంచి నీళ్ళ ట్యాంకర్ తీసుకొచ్చి ఆ చేతులు కడుక్కునే సమస్యను కూడా సాల్వ్ చేసుకుంటున్నాం. వాష్రూము కంప్లీట్ అయింది కానీ 5% పైపులు వేయాలి. ఆ 5% అయితే కంప్లీట్ అయిపోయింది. వందలాది మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్య ఇది. నాయకులు ఓట్ల కోసం వస్తారు, అధికారులు రివ్యూలు చేస్తారు. కానీ ఈ 800 మంది పిల్లల దాహం మాత్రం తీర్చలేకపోతున్నారు. ప్రస్తుతం తెప్పించే 1-6 ట్యాంకర్ నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ బుడిగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి. కొండమల్లపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ZPHS స్కూల్లో మంచినీటి వసతితోటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులను ఆదుకోవాలి. సుమారుగా జూన్ 15వ తారీఖున స్టార్ట్ అయిన పాఠశాలలు
ఈరోజు జూలై 22వ తారీఖు కూడా మంచినీటి వసతి లేక చాలా అస్వస్థతకు గురవుతున్నారు. అందులో విద్యార్థినీలు ప్రధాన సమస్య, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి కానీ, అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ప్లేట్లు కడుక్కోవాలంటే బయటికి పోయి కడుక్కునే పరిస్థితి నెలకొన్నది. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలిక కంటి తురుపు చర్యలు ఆపి కొండమల్లేపల్లి హైస్కూల్కు శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.